నమస్తే. రాష్ట్రంలోని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తూ ఉంటే రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మరి పనిచేస్తున్న ఉద్యోగులకు మేలు జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కాలేజీల వివరాలు, విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలంటే ఎన్నో కష్టాలు వచ్చేవి. అలాంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఎందరికో మేలు జరిగే అవకాశం ఉంది. మరి అదేంటి అనేది ఒకసారి చూస్తే రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో డాష్ బోర్డ్, ఎప్పటికప్పుడు అడ్మిషన్లు, సీట్ల వివరాలు అప్డేట్, త్వరలోనే ప్రారంభించేందుకు ఆఫీసర్ల కసరత్తు. రాష్ట్రంలోని కాలేజీల స్టూడెంట్ల సమగ్ర సమాచారం ఇకపై చిటికలో దొరకనుంది. దీనికోసం తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డును అందుబాటులోకి తెస్తుంది. ఇప్పటిదాకా ఏదైనా సమాచారం కావాలంటే ఫైళ్లు వెతకడమో లేదంటే కాలేజీల నుంచి రిపోర్టు తెప్పించుకోవడమో చేయాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త డాష్ బోర్డుతో ఆ తిప్పలు తప్పనున్నాయి. రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పటిదాకా ఎన్ని అడ్మిషన్లు అయ్యాయి అనే వివరాలన్నీ ఈ డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. కేవలం అడ్మిషన్లే కాకుండా ఏ యూనివర్సిటీ పరిధిలో ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు, ఏ జిల్లాలో ఏ కోర్సులకు డిమాండ్ ఉంటుందనే డేటా కూడా అందులో ఎంట్రీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ ఇలా అన్ని కోర్సుల డేటాను జిల్లాలో, వర్సిటీలు, కేటగిరీల వారీగా చూసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది. ఈ డాష్ బోర్డును త్వరలోనే ప్రారంభించేందుకు కౌన్సిల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డాష్ బోర్డును త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. విద్యాశాఖలో పారదర్శకత పెరగడంతో పాటు పాలసీలు రూపొందించడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. మొత్తానికి చూస్తే డాష్ బోర్డు మాత్రం ఒకవేళ ఇంప్లిమెంట్ చేసి 100% ఇంప్లిమెంట్ చేస్తే ఎంతోమందికి మేలు జరిగే అవకాశం ఉంది. డాష్ బోర్డులో కొన్ని పాయింట్స్ను కూడా యాడ్ చేయాలి. ఏ కాలేజీలో ఏ ఫ్యాకల్టీ ఉన్నారో, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారో, వాళ్ళ అర్హతలు ఏంటి, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎవరు, ఆ ప్రిన్సిపల్ అర్హతలు ఏంటి, ఆ కాలేజీ టైం టేబుల్ కూడా వీలైతే ఆ కాలేజీ పోర్టల్ ఓపెన్ చేస్తే పోర్టల్లో టైం టేబుల్తో సహా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ గారికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే డాష్ బోర్డు తీసుకురావడం ద్వారా విద్యార్థులకు మేలు జరిగే విధంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లు కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. అందులోనే డాష్ బోర్డులో ఏ కాలేజీ ఎంత శాలరీ పే చేస్తుంది ఎంప్లాయీకి, ఏ ఎంప్లాయీకి ఎంత శాలరీ పే చేస్తుంది, నెలవారీగా అకౌంటబుల్ అయ్యే విధంగా ఆ డాష్ బోర్డులో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా.